హలో గైస్, దిస్ ఇస్ రాజ్ కుమార్ ఫ్రమ్ స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను మేడారం జాతరలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చాలా గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా నేను మొదటగా గన్ గేమ్ ఆడడానికి రావడం జరిగింది. ఈ గన్ ముఖ్యంగా మనకు పోలీస్ చేతిలో ఉంటుందిగా, పొడుగు గన్ను. సో అలా అయితే ఉండడం జరిగింది. ఈ గన్నులో లోడ్ చేయడానికి కావాల్సిన బుల్లెట్స్ అయితే మనం చూస్తున్నాం. ఈ బుల్లెట్స్ అయితే చాలా చిన్నగా ఉండడం జరిగింది. సో ఇవైతే మనుషులను చంపడానికి కాదు, జస్ట్ అక్కడ కొన్ని సింబల్స్ ఉంటాయి, వాటిని జస్ట్ కొట్టడానికి మాత్రమే. గైస్, ఈ గన్ గేమ్ ఆడాలన్నా ఇందులో మనం విన్ కావాలన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను, జస్ట్ వినండి. గాయస్, మీరు ఇప్పుడు డాష్ బోర్డ్ మీద చూడండి. అక్కడ 200 ఉంది, ఒకటి 150 ఉంది. 200 కింద ఒకటి రెడ్ కలర్లో ఒక సింబల్ ఉంది, దాన్ని మాత్రమే కొట్టాలి. అప్పుడు మనకు 200 అనేది రావడం జరుగుతుంది. దాని కింద అలా 150 ఉంది రాసి ఉంది కదా, సో దాని కింద బ్లాక్ కలర్లో ఒకటి ఉంది. సో దాన్ని కొడితేనే మీకు 150 అనేది రావడం జరుగుతుంది. ఇదంతా జస్ట్ ఓన్లీ ఒకటే ఛాన్స్ మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క ఛాన్స్ కోసమని మనకు ఇక్కడ 50 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. గాయస్, ముఖ్యంగా ఈ గేమ్ని నేను వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ తోటి ఆడించడం జరిగింది. అతనైతే చాలా మంచిగా ఆడాడు, కానీ లాస్ట్గా అయితే ఏం గెలవలేదు. సో నో ప్రాబ్లం, ఇది జస్ట్ ఒక మెమరీ కోసం మాత్రమే. గాయస్, ఇప్పుడైతే నేనే స్వయంగా గేమ్ని ఆడడానికి రావడం జరిగింది. గాయస్, ఈ గేమ్కి ముందు నా ఆలోచన ఎలా ఉందంటే, నేనైతే చాలా అమౌంట్ గెలుస్తానని అనుకోవడం జరిగింది. బట్ ఫైనల్గా గెలిచింది ఏం లేదు, పైగా ఉన్న పైసలు కూడా పోయినాయి. సో ఈ గేమ్ రూల్స్ అయితే మీకు ఏం చెప్పలేదు. సో ఇదైతే అవసరం లేదు అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇంతటితో ఆగుతానా? అస్సలాగను. ఇంకో గేమ్ కూడా ఉంది. ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అనే సామెత నా గురించే ఉన్నదేమో. గాయస్, ఇప్పుడైతే నేను రింగుల గేమ్ ఆడడానికి రావడం జరిగింది. సో వీళ్ళైతే 30 రూపాయలకు 5 రింగులు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఈ రింగుల సహాయంతో అక్కడ మనకు టేబుల్ పైన కొన్ని వస్తువులు అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వస్తువుల పైన కొన్ని అమౌంట్ కూడా పెట్టడం జరిగింది. అంటే 200, 500, 100 రూపీస్ అండ్ సోప్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ గేమ్ ఏంటిదంటే, మనం ఆ రింగులతోటి ఏదైతే వస్తువు మీద వేసినాం అనుకో, అంటే వస్తువు మీద కాదు, ఈ రింగు లోపల వస్తువు ఉండాలి. సో అప్పుడే మనం విన్ అయినట్టు. అందులో ఏది ఉంటే ఆ వస్తువు అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది గేమ్ అన్నమాట. గేమ్ రూల్స్ ఇంత చక్కగా చెప్పాను నేను. పోనీ ఒక్క వస్తువునన్నా విన్ అయ్యిందంటే అది కూడా లేదు, ఇది కూడా లాసే. గాయస్, ఈ లాసు లాభం అనే విషయాన్ని పక్కన పెడితే ఈ గేమ్ ఆడడం అనేది మన మైండ్కి అనేది చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇదైతే ఒక ఫన్ మెమొరీగా ఉండడం జరిగింది. గాయస్, దిస్ ఇస్ నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై రాజ్ కుమార్.